రోజు వీడియోలో ముందుగా ఒక మూకుడు పెట్టి అందులో అరకప్పు పల్లీలు, అరకప్పు నువ్వుల పప్పు, అరకప్పు ఎండు కొబ్బరి, ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేపి పక్కన చల్లారిన తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మూకుట్లో ఆయిల్ వేసి ఇలాగా 4 స్లిట్స్ చేసుకున్న వంకాయల్ని దోరగా వేపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 4, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ మరియు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేపుకోండి. అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పేస్టును కూడా వేసి ఆయిల్ పైకి తేరేంత వరకు వేయించుకోండి. దాంట్లో అరకప్పు చింతపండు రసం కూడా పోసి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. ఆయిల్ పైకి తేరేంత వరకు మగ్గించుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసి తగినన్ని నీళ్లు చేర్చి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకున్నాక పైనుంచి కొత్తిమీర జల్లి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బగారా బైగన్ రెడీ.